హాయ్ హలో నమస్తే. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడే స్లిప్ అనే కొరియన్ మూవీ చూడటం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక ముక్కలో తెలుసుకుందాం. సినిమా అంటేనే మనందరికీ గుర్తొచ్చేది దెయ్యమే. ఆ సబ్జెక్ట్ లేకుండా హర్రర్ సినిమా తీయటం చాలా అరుదు. తెలుగులో కూడా చాలా హర్రర్ సినిమాలు వచ్చాయి, కానీ దెయ్యం కనిపించకుండా భయపెట్టే సినిమాలు చాలా తక్కువే వచ్చాయి. అలాంటిదే సరికొత్తగా తెరకెక్కించిన చిత్రం స్లిప్. 2023లో వచ్చిన కొరియన్ హర్రర్ చిత్రమే స్లిప్. ఇక ఎండెప్త్ స్టోరీలోకి వెళ్తే ఈ సినిమా అంతా ఇద్దరు దంపతుల చుట్టే తిరుగుతూ ఉంటుంది. సౌత్ కొరియాలో అయన్సు, సుజిన్ కొత్తగా పెళ్లి చేసుకుని ఒక ఫ్లాట్ లో నివసిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ జీవనం హాయిగా సాగిస్తూ ఉంటారు. అనుకోకుండా ఒక రాత్రి జరిగిన సంఘటనతో వాళ్ళ జీవితాలు అనూహ్య మలుపులు తిరుగుతాయి. సంఘటన తర్వాత సుజిత్తులో భయం పెరుగుతుంది. అసలు తన భర్త ఎందుకు ఇలా చేస్తున్నాడని భయంతో వణిగిపోతుంది. ఆ తర్వాత తన భర్త సూతో కలిసి వైద్యుని సంప్రదిస్తాడు. సుజిన్ ఆమె భర్తకు ఉన్న విచిత్రమైన భయంకరమైన ఇంత సమస్య గురించి అసలు నిజం చెబుతుంది. దీంతో భర్తను కాపాడుకునేందుకు ఆమె శతవిధాల ప్రయత్నిస్తుంది. అసలు అతనికి ఏమైంది? భయంకరమైన డిజార్డరా లేక దెయ్యమేమైనా ఆవహించింది? అలాగే వీళ్ళకి పుట్టిన బాబుని ఎలా రక్షించుకుంది అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఎలా ఉందంటే స్లిప్ట్ హర్రర్ మూవీ అయినప్పటికీ డైరెక్టర్ డిఫరెంట్ కాన్సెప్ట్ ను సినిమా ప్రియులకు పరిచయం చేశాడు. దెయ్యాలను చూపించకుండానే ఆడియన్స్ ను భయపెట్టేలా చేశాడు. ఇందులో విచిత్రమైన డిజాస్టర్ ను పరిచయం చేస్తూ హర్రర్ తో పాటు ఆడియన్స్ లో సస్పెన్స్ ని క్రియేట్ చేయగలిగాడు. తనకు ఉన్నది డిజార్డరా లేక నిజంగానే దెయ్యం పట్టినదా అనుమానాన్ని ఆడియన్స్ లో రేకెత్తించాడు. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లుగా అనిపించినా కూడా క్లైమాక్స్ లో వచ్చే కొన్ని ట్విస్టులు ఆడియన్స్ ని మరింత భయపెట్టేస్తాయి. మరికొన్ని సీన్లు అయితే ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉన్నాయి. అలాగే చివర్లో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్ చిన్న పిల్లలకు చూపించకపోవటం మంచిది. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ ఉన్నది. స్టోరీ మొత్తం ఇద్దరి మధ్య నడుస్తుంది కాబట్టి వాళ్ళిద్దరు కథకి ఎంత బలంగా యాక్ట్ చేశారో అర్థమవుతుంది. సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ, విజువల్స్ బాగున్నాయి. ఇక ఈ మూవీలో సస్పెన్స్ థ్రిల్లింగ్ అయితే దర్శకుడు మరో లెవెల్లో నడిపించాడు. ఎడిటింగ్ విషయానికి వస్తే సూపర్ గా కట్ చేశాడు, కానీ అక్కడక్కడ కొంచెం స్లో అనిపించింది. ఇక స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం కథ బాగా టైట్ గా నడిపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. ఇక ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. సస్పెన్స్ థ్రిల్లర్ నచ్చే ఆడియన్స్ కి ఈ మూవీ డెఫినెట్ గా నచ్చుద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.